ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రత్యేక రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ సమస్త ఉద్యోగములను మిమ్మల్ని దీవించాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒడిదుడుకుల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి సమాధానము నెమ్మది మీకు కలగజేయాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము మనం చూసుకుందాం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని తన తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. ఇక్కడ మనము గమనించినట్లయితే మరి ఉజ్జియాను తన తండ్రి అయిన అమజ్యాకు బదులుగా మరి రాజుగా నియమించారు. ఈయనని నియమించినప్పుడు ఈ ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు అతనికి 16 ఏండ్లు. యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలెను. ప్రియులారా, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాను. ఈ ఉజ్జియా అనే పేరుకు హీబ్రూలో దేవుడే నా బలం లేదా యెహోవా దేవుని శక్తి మరియు బలాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినంలో అతడు దేవుని ఆశ్రయించినాడు. అతడు దేవుని ఆశ్రయించిన మరి కాలమంతా దేవుడు అతన్ని వర్ధిల్లజేసినాడు. అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసినాడు. సమస్తంలో దేవుడు అతనికి సహాయం చేసినాడు. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించిందంట. 16వ వచనంలో మనం చూసినట్లయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి 16 ఏండ్ల వయసులో మరి రాజుగా నియమించారంటే దేవుని కృప ఎంతగా ఉండాలి. మరి అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడంట. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినంలో అతడు దేవుని ఆశ్రయించాడు. 16వ సంవత్సరంలో మరి అతడు దేవుణ్ణి ఆశ్రయించి మరి దేవునితో అతడు మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తను చేస్తున్న ప్రతి యుద్ధంలో తను చేస్తున్న ప్రతి దాంట్లో దేవుడు అతనికి సహాయం చేశాడు. కానీ 16వ వచనంలో చూసినట్లయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సున మరి గర్వించి చెడిపోయాడట. ఏం చేశాడు? మరి అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకే యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకులు మరి యెహోవాకు ధూపం వేయాలి. యాజకులు చేయవలసిన పని ఈ ఉజ్జియా మరి మందిరంలో మరి వెళ్ళి చేస్తూ ఉన్నాడు. అయితే ఆ యాజకులు అంటా ఉన్నారు, యాజకుల పనే కానీ నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధికి ఇది నీకు ఘనత కలగదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. అయ్యో, నేను తప్పు చేశాను అని పశ్చాత్తాప పడకపోగా కోపముతో
వాళ్ళని చూస్తూ ఉన్నాడట. యాజకుల మీద కోపముగా కన్నెర్ర చూస్తూ ఉన్నాడు. యెహోవా మందిరములో ధూప పీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూస్తున్నప్పుడే అతడి నొసట కుష్ఠరోగము పుట్టెను. ఎప్పుడైతే అతని మనసులో గర్వము ప్రవేశించిందో, ఎప్పుడైతే మరి గర్వం ప్రవేశించినప్పుడు మరి అతడు యాజకులు యెహోవాకు చేయవలసిన అర్పించవలసిన ధూపము మరి ఇతడు వేయడానికి వెళ్ళాడో అప్పుడే దేవుడు మరి ఆ ఉజ్జియా నొసట కుష్ఠరోగము కలగజేశాడు. ప్రియులారా, మరి మన జీవితాలలో కూడా చాలా మంది దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు స్థిరపరిచిన తర్వాత మరి చాలా మంది మనస్సున గర్వించి చెడిపోతూ ఉంటారు. ఎంత గర్వాంధులుగా మారుతారంటే, వారు సంపాదించిన ఆస్తిని బట్టి, వారికి ఉన్న గర్వాన్ని బట్టి, తెలివిని బట్టి మరి వాళ్ళు ఎదుటి వారిని లెక్క చేయరు. ఇది శారీరక సంబంధమైన దాని విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ఆధ్యాత్మిక విషయంలో ఏం జరుగుతుందంటే, ఆధ్యాత్మిక విషయంలో తెలవకుండానే గర్వం వచ్చేస్తూ ఉంటుంది. మాకన్నా ఆత్మీయులు లేరు, మాకంటే ప్రార్థించేవారు లేరు, మేమే నీతిమంతులం అన్న గర్వము ఆధ్యాత్మిక జీవితంలో వస్తూ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మరి దేవుడు దీవించినప్పుడు ఆ దీవెనను బట్టి ఆధ్యాత్మిక జీవితంలో గర్వం వచ్చేసి దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుడికి ఇవ్వవలసిన యొక్క మరి ఘనతను, దేవుడికి ఇవ్వవలసిన యొక్క స్థానాన్ని దేవుడికి ఇవ్వకుండా డబ్బు వైపు మరి డబ్బునకు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే హృదయంలో ఆధ్యాత్మికత కన్నా, దేవుడి కన్నా డబ్బే మనల్ని రూల్ చేస్తూ ఉన్నది కాబట్టి దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వం కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని గర్వాంధుడిగా చేసి దేవునికి దూరం చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఆత్మీయ ఈ గర్వంలో ఉన్నవారు దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. దేవునికి దూరమైన సంగతి వారికి తెలుస్తూ ఉంటుంది, కానీ ఏదో దేవుడికి దగ్గరగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వేరే వాళ్ళు చూస్తే అయ్యో ఎంతగా ప్రార్థనలో ఎదిగిన ఆమె ఎట్లా పాడైపోయింది చూడండి చూస్తారేమో అనుకొని నటిస్తూ ఉంటారు. ఆత్మీయంగా మేము చాలా భక్తి పరులమని. పిల్లరా, మరి చాలామంది ఇలాంటి జీవితాలను కలిగి ఉండి దేవుని ఎదుట నటిస్తూ ఉన్నారు. నటన జీవితాన్ని దేవుడు మెచ్చుకోడు. గలతీలకు రాసిన పత్రిక 6:7 మనం చూసినట్లయితే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోస్తాడు. నువ్వు దేవుని ఎదుట నటిస్తే అది నీకే నష్టం. దేవుడేమైనా వెర్రివాడా? దేవుడేమైనా మరి అమ్మాయి కూడా మనల్ని సృజించిన దేవుడు. నువ్వు ఎప్పుడు ఏ మాట మాట్లాడతావో, నువ్వు ఎప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తావో, ఎలాంటి స్టెప్ వేస్తావో, ఎక్కడ ఏ విధంగా జీవిస్తావో, ఎక్కడ ఏ విధంగా మాట్లాడతావో, నీ సమస్త ప్రవర్తన ఆయనకు తెలుసు. ఏదో మనం గొప్ప నటించే వ్యక్తులముగా దేవుడు మనల్ని చూసలేట్లే, మనం ఏం చేసినా చెల్తుందని మరి మన మోసం చేస్తూ ఉంటాం. మనుష్యుడు ఏది విత్తినో ఆ పంటనే కోస్తాడు. నువ్వు ప్రేమాను పంటను విత్తితే ప్రేమాను పంటకు వస్తావు. నువ్వు మంచితనం అనే పంటను విత్తితే మంచితనం అనే పంటకు వస్తావు. నువ్వు చెడు విత్తనాన్ని విత్తే చెడు అనే పంటను కోస్తావు. పాపం అనే విత్తనాన్ని విస్తే పాపం అనే పంటను కోస్తావు. ప్రియులారా, మనం దేవుని ఎదుట ఎలాంటి జీవితాన్ని జీవిస్తామో మరి దేవుడు అదే నీకు ఇస్తాడు. నీ జీవితమే మరి
నీకు సాక్షిగా ఉంటుంది. కాబట్టి దేవుని ఎదుట భక్తికరమైన జీవితాన్ని మనము జీవించాలి. ఆత్మీయంగా మనం దేవునిలో ఎదిగేటప్పుడు దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా మరి మనలో ఉన్న శాపాన్ని తీసివేసి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం దేవుని మహిమపరచాలి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞులమై ఉండాలి. దేవుడే మన బలం, దేవుడే మన శక్తి. దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. గర్వం అనేది మనిషి యొక్క పతనానికి దారితీస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రము ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా అక్కడున్న జనులు ఏమంటా ఉన్నారంటే, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచను. ప్రియులారా, మరి హేరోదు రాజు మరి రాజవస్త్రం ధరించుకొని ఒక గొప్ప ఉపన్యాసం చేశారట. ఆ ఉపన్యాసం చేస్తే మరి అతడు దేవుని మహిమపరచలేదు. ఇది దేవుని వలన కలిగింది, మరి నేను కాదని దేవుణ్ణి మహిమపరచలేదు. కాబట్టి దేవుని దూత వెంటనే అతన్ని మొత్తగానే పురుగులు పడే ప్రాణము విడిచిన స్పాట్. మన జీవితంలో దేవుడు ఏదైతే మనకు అనుగ్రహిస్తా ఉన్నాడో అది దేవుని వలన జరిగింది, మన వలన జరగలేదు. నువ్వు దానిని చేయుటకు దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. చాలామంది కొన్ని సమయాలలో మరి దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోయి వారి యొక్క సొంత బలము, వారి యొక్క సొంత జ్ఞానము వలన ఇది సంపాదించినట్లుగా వారు ఊగిపోతూ ఉంటారు. ప్రియులారా, దేవుడు మనకు సహాయం చేయకపోతే, దేవుడు మనకు తోడుండకపోతే మనం ఏది చేయలేం. మన జీవితం ఎంత, మన బ్రతుకెంత. వాక్యం ఏముంటుందంటే, మనము నీటి బొట్టు లాంటి వారు, ఆవిరి వంటి వారు. ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం మనది. దేవునిని మహిమపరచకుండా మన జీవితాల ద్వారా మనల్ని మనం గణపరచుకుంటా ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. హేరోదు ప్రజలకు ఇష్టమైన కార్యం ఏంటంట, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాను. ముందు అది చేసి తర్వాత ఈ ఉపన్యాసం చేసినప్పుడు యూదులకు అది ఇష్టమైనదిగా చేసినాడు కాబట్టి అతన్ని దేవుడిగా వాళ్ళు, అయ్యా ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కానీ అంటే వాళ్ళు దేవునిగా అతన్ని భావించినప్పుడు మరి తను తాను దేవునిగా ఎంచుకొని తాను గర్వించి చెడిపోయాడు, మనస్సును గర్వించాడు. కాబట్టి ప్రభుదూత అతను మొత్తగా ప్రాణము పురుగులు పడే ప్రాణం గురించి చనిపోయారు. చాలామంది ఇలాంటి ముసుగులో ఉంటారు. ఇలాంటి ముసుగు కప్పుకొని దేవునికి రావాల్సిన మహిమను వారు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు అలాంటి వారిని మొత్తుతూ ఉంటాడు. దేవుణ్ణి మహిమపరిచిన జీవితాలు ఎలా ఉంటాయో మనము చూద్దాం. అబ్రహాంను దేవుడు పరిశోధించినప్పుడు ఏ విధంగా పరిశోధించినాడంటే, నీకు ఒక్కగానై ఉన్న నీ కుమారుని బలి ఇవ్వమన్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత మరి అబ్రహాముకు మరి కలగజేసిన సంతానాన్ని దేవుడు బలియమన్నాడు. అయితే అబ్రహాము ఏమాత్రము తీయకుండా నాకు దేవుడే నాకు సంతానాన్ని ఇచ్చాడు, దేవుడిచ్చిన సంతానాన్ని నేను దేవుడికే ఇస్తానని మరి అబ్రహాము తన బిడ్డను మరి తీసుకొని వెళ్ళి ఆ పర్వతం మీద బలియపోగా దేవుడే మరి అతను ఆపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు చెప్పిన మాటకు తను అడ్డు చెప్పకుండా, మరి బాధపడకుండా, హృదయంలో బాధపడవచ్చు కానీ ఆయనకు సమస్తాన్ని దేవుడే కలగజేశాడు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన ఆ యొక్క గర్భఫలాన్ని, ఆ ముసలితనంలో ఇచ్చిన తన యొక్క గర్భఫలాన్ని మరి దేవుడికే ఇయ్యడానికి మరి అబ్రహాము వెనుతీయక దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి గమనించినట్లయితే నోవాహుతో దేవుడు మాట్లాడినాడు. మరి ఈ ప్రజల మీద నా కోపం మండింది, నా కోపం మండుతూ ఉన్నది కాబట్టి ఇంకా కొన్ని దినములలో జలప్రాయం చేత మరి నేను అందరినీ చంపేయబోతా ఉన్నాను. నువ్వు ఓడను తయారు చేయమన్నప్పుడు నోవాహు మరి దేవుని మాటకు లోబడి ఓడను తయారు చేసినాడు. ఓడను తయారుపరిచి తన కుటుంబాన్ని మరి ఆ ఓడ ద్వారా మరి కాపాడుకున్నాడు. కాపాడుకున్న తర్వాత దేవుడు నోవాహుతోను మరి నిబంధన చేశాడు. ఈ భూమిని నిండించండి, ఫలించి అభివృద్ధి పొందండి అని మరి దేవుడు నోవాహుతో నిబంధన చేసినాడు. ప్రియులారా, దేవుడు యొక్క మాటకు లోబడి మరి నోవాహు ఓడను తయారు చేసి దేవుని యొక్క నిబంధనకు పాత్రుడుగా ఆయన అలనాడు ఆదాము అవ్వను మరి సృజించినప్పుడు, తయారు చేసినప్పుడు వారితో నిబంధన చేసినాడు. తర్వాత నోవాహుతో నిబంధన చేసినాడు. మనం గమనించినట్లయితే దానియేలును చూసినట్లయితే బబులోనులో మరి రాజు పెట్టిన శాసనాలను మరి ధిక్కరించి విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని మరి కాపాడుకుంటూ కష్టాలలో, కన్నీళ్లలో మరి ఈ రాజులకు వారు పెట్టిన శాసనాలకు భయపడకుండా దేవుణ్ణి మహిమపరిచినాడు. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి మహిమపరిచిన జీవితాలు ఎలా ఉన్నాయో చూడండి. దేవుడు ఎంతగా ఆశీర్వదించినాడు. దేవుణ్ణి మహిమపరచని జీవితాలు ఎంతగా మరి హీన స్థితికి దిగజారాయో. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క వనరులు, సంపద, ఉద్యోగాలు, ఇంకేమైనా కానీ వాటన్నిటి ద్వారా మనం దేవుని మహిమపరచాలి. దేవుని మహిమను మనము దొంగిలించకూడదు. కాబట్టి మన జీవితాల ద్వారా దేవుడే మహిమపరచబడాలని, అనునిత్యము దేవుడు మన ద్వారా మహిమ పొందాలని మనము మన జీవితాన్ని దేవుని కొరకే ప్రత్యేకపరిచి ఆయన కొరకు జీవించినట్లుగా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.